దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో చూస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచుకొని ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరే గొప్ప ధన్యత భాగ్యం మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో మరి నీ వాక్యంతోని మమ్మల్ని మేము సరిచేసుకొని నీ వాక్యం ద్వారా నీ చిత్తాన్ని మాకు బయలుపరచండి. నీ చిత్తాన్ని మా హృదయంలో మరి ఉంచుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మాకు అనుగ్రహించమని చెప్తుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకును నీ కృపతోడు దయచేయమని ముందున్న సమయం కూడా నీ చిత్తలకు అభ్యప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. యూట్యూబ్లో లైవ్లో చూస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. మరి సహోదరులారా, మరి ఈరోజు సిటిహెచ్ క్లాసు మరి 18వ క్లాసు. మరి బైబిల్లోని ఆత్మనియమం ఏం సూచిస్తుందంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలి. మరి సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది, బోధిస్తుంది. దానిని మనం అనుసరిస్తూ ముందుకు సాగుదాం సహోదరులారా. మరి ఈరోజు అంశము సహోదరులారా 18వ క్లాసు మరి పార్ట్ 1 సహోదరులారా. ఈరోజు క్లాసు అంశము ఏది యేసుక్రీస్తు పొందుచున్న బాప్తిసము. సహోదరులారా, ఈరోజు క్లాసు ఏది యేసుక్రీస్తు పొందుచున్న బాప్తిసము సహోదరులారా. మరి అంశంను మరి చెప్తుండగా ఎవరినో ఉద్దేశించి ఒక సంస్థను గురించి, ఒక వ్యక్తిని గురించి, మరి ఒక సంఘంను గురించి ఉద్దేశించి చెప్పడం కాదు. మాకే తెలుసు, మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో చెప్పడం లేదు. మరి ఏది చెప్పినా లేఖనాధారాలతో ఆ లేఖనాలు మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తుండగా వాక్యాన్ని చూసి సాత్వికంతో అంగీకరించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. మరి సహోదరులారా, అంశంలోకి వెళ్ళిపోయాం సహోదరులారా. ఏది యేసుక్రీస్తు పొందుచున్న బాప్తిసము సహోదరులారా. ఈ అంశంను మరి ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. యేసుక్రీస్తు వారు నేను పొందుచున్న బాప్తిసము, మరి ఇంకో దగ్గర లేక నేను పొందవలసిన బాప్తిసము అని వ్రాయబడి ఉన్నది సహోదరులారా. మరి యేసుక్రీస్తు 2 సందర్భాల్లో నేను పొందుచున్న బాప్తిసము లేక నేను పొందవలసిన బాప్తిసము అంటే ఏమిటి? అదే ఈ 2 సందర్భాలను గురించి వాక్యాన్ని పరిశీలన చేద్దాం సహోదరులారా. మరి సహోదరులారా, మరి వాక్యాన్ని చూసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 35 నుంచి 40 వచనాలు మనం చదువుకున్నట్లయితే సహోదరులారా, మరి జెబెదయి కుమారులైన యాకోబు, యోహాను ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపు ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. చూడండి సహోదరులారా, యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిసము పొందుటైనను మీ చేత అగునా? చూడండి సహోదరు, అవునా అని వారిని అడగగా వారు మా చేత అగుననిరి. చూడండి సహోదరులారా. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిసము మీరు పొందెదరు గాని. చూడండి సహోదరులా, బైబిల్లో గాని, కాబట్టి, అయితే అని వచనాలు వచ్చినప్పుడు ఆ సందర్భము చాలా మనసు పెట్టి ఆలోచించాలి సహోదరులారా. కానీ నా కుడివైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశము లేదు. అది ఎవరికి సిద్ధపరిచి బడెనో వారికే దొరుకునని వారితో చెప్పెను. సహోదరులారా, ఈ వాక్యాన్ని పరిశీలించినప్పుడు చూడండి, పరిశీలిస్తే సహోదరులారా, మరి వీళ్ళు ఏమడుగుతారు? మరి యేసుక్రీస్తు మహిమలో ఎడమవైపు కుడివైపు మరి ఉండుటకు మరి అవకాశం ఇవ్వాలని అడుగుతారు. కానీ మరి నేను పొందుచున్న బాప్తిసము అంటున్నాడు సహోదరులారా. మరి నేను పొందుచున్న బాప్తిసము, నేను పొందవలసిన బాప్తిసము అని అంటున్నాడంటే సహోదరులారా, ఆ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే సహోదరులారా, మరి ఈ వాక్యాన్ని పరిశీలిస్తే చూడండి సహోదరులారా,
మరి ఇంకా ముందటి చదువుదాము. మరి లూకాసు వార్త 12వ అధ్యాయం 50 వచనంలో మరి ఏం రాయబడ్డదో చూద్దాం సోదరులారా. అయితే నేను పొందవలసిన బాప్తీసం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. చూడండి సోదరులారా, మరి యేసుక్రీస్తు ఈ సందర్భం చెప్తున్నప్పుడు సోదరులారా, ఈ మాటలు చెప్పేంత వరకు చెప్తున్నప్పుడు మరి యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పే సందర్భంలో మరి యోహాను చేత యేసుక్రీస్తు బాప్తీసం తీసుకున్నాడు సోదరులారా. మరి సోదరులారా, మరి యేసుక్రీస్తు యోహాను చేత బాప్తీసం తీసుకున్నప్పుడు నేను పొందవలసిన బాప్తీసము లేక నేను పొందుచున్న బాప్తీసం అని చెప్తున్న దానిని మనము పరిశీలిస్తే సోదరులారా, మరి ఇంకా మనము వాక్యాన్ని పరిశీలిస్తే ఈ వాక్యాన్ని బట్టి ఇంకా ముందుకు సాగుదాం సోదరులారా. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయం 13 నుంచి 17 వచనం గురించి మరి యేసుక్రీస్తు బాప్తీసం తీసుకొని పరిచర్య చేస్తూ యోహాను చేత బాప్తీసం పరిచర్య చేస్తూ మరి ముందుకు సాగుతున్నప్పుడు మరి యేసుక్రీస్తు నేను పొందుచున్న బాప్తీసం, నేను పొందవలసిన బాప్తీసము అంటే సహోదరులారా, మరి ఆ గిన్నెలోనిది నేను త్రాగకుందునా. చూడండి సహోదరులారా, యేసుక్రీస్తు మరి సిలువలో శ్రమ పడడము, మరణించడము, సమాధి చేయబడము, తిరిగి లేవబడడం అని మన వాక్యంను బట్టి మన లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది సహోదరులారా. మరి యేసుక్రీస్తు గారు యోహాను చేత బాప్తీసం పొందాడు. ఆ పరిచర్య జరిగిస్తూ క్రమంలో నేను పొందుచున్న బాప్తీసము, నేను పొందవలసిన బాప్తీసము, అది నెరవేరుకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అంటే సహోదరులారా, ఆ వాక్యాన్ని పరిశీలిస్తే యేసుక్రీస్తు మరణించుట, సమాధి చేయుట, తిరిగి లేచుట, మరణ పునరుద్ధానంలో మరి తిరిగి లేచుట అని వాక్యం బట్టి అర్థమవుతుంది సహోదరులారా. మరి యేసుక్రీస్తు మరి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు సహోదరులారా. యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తున్న సందర్భంలో మనం చదువుకున్నట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వచనంలో వాక్యాన్ని చదువుకుందాం సహోదరులారా. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. సహోదరులారా, ఈ వాక్యాన్ని పరిశీలిస్తే గిన్నె అంటే మరి చూడండి సహోదరులారా, గిన్నె ఆయన పొందవలసిన శ్రమలను గురించి అని ఇక్కడ మనకు అర్థమవుతుంది సహోదరులారా. ఈ గిన్నె ఏమంటుడు సహోదరులారా, ఈ వాక్యాన్ని బట్టి చూస్తే మరి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, మరి తొలగించకపోతే అయినను నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారమే కానిమ్మనెను. ఈ వాక్యాన్ని పరిశీలిస్తే సహోదరులారా, గిన్నె అంటే సహోదరులారా యేసుక్రీస్తు సిలువలో పొందుతున్న శ్రమలు, మరి యేసుక్రీస్తు మరణించడము, యేసుక్రీస్తు సమాధి చేయబడము, యేసుక్రీస్తు తిరిగి లేవటము అనేది ఈ వాక్యాన్ని బట్టి మనము అర్థమవుతుంది సహోదరులారా. ఇంకా ఇంకో సందర్భంలో చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో చదువుకున్నట్లయితే సహోదరులారా, చదువుకున్నట్లయితే సహోదరులారా, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. చూడండి సహోదరులారా, మరలా రెండవసారి ప్రార్థన చేస్తూ 26వ అధ్యాయం 42వ వచనంలో మత్తయి సువార్త, మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిలో త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యం కాని ఎడల నిశ్చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించను. చూడండి సహోదరులారా, యేసుక్రీస్తు మరి ఆ గిన్నెను గురించి, ఆ గిన్నె అంటే సహోదరులారా యేసుక్రీస్తు సిలువలో శ్రమ పడటము, మరణించడము, సమాధి చేయబడము, తిరిగి లేవడము, మరి తండ్రి యొక్క చిత్తాన్ని మరి యేసుక్రీస్తు మరి నెరవేర్చినట్లుగా చూస్తున్నాం సహోదరులారా. అలాగే లూకాసు వార్త 22వ అధ్యాయం 43వ వచనంలో కూడా చదువుకున్నట్లయితే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోయి నీ చిత్తము చూడండి సహోదరులారా, ఈ గిన్నె నా యొద్ద నుండి గిన్నె నా యొద్ద నుండి తీసివేయము, మరి అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించను సహోదరులారా. మరి లూకాసు వార్త 22వ అధ్యాయం 43వ వచనంలో సహోదరులారా. అలాగే మరి యేసుక్రీస్తును మరి పట్టుకునే సందర్భంలో
యేసుక్రీస్తును పట్టుకునే సందర్భంలో సహోదరులారా, యేసుక్రీస్తును సిలువ వేయేటప్పుడు మరి పేతురు గారు ఆయన దాసుని చెవును నరికినట్లుగా చూస్తున్నాం సహోదరులారా. ఆ దాసుని పేరు మలుకు. యేసు కత్తి ఒరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోది నేను త్రాగకుందునా అని పేతురుతో నేను సహోదరులారా. చూడండి సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం ఆలోచిస్తే మరి గిన్నెలోనిది అనగా యేసుక్రీస్తు శిలువలో శ్రమలు అనుభవించుట, మరణించుట, పునరుద్ధానుడై తిరిగి లేచుట సహోదరులారా. ఈ వాక్యాన్ని మనం ఆలోచిస్తున్నట్లయితే సహోదరులారా, ఈ వాక్యంను మనం ఆలోచించినట్లయితే సహోదరులారా, మరి ఈ వాక్యాన్ని మరి యేసుక్రీస్తు గిన్నె అంటే సహోదరులారా, ఆ గిన్నెలో నుండి సహోదరులారా, గిన్నె అంటే యేసుక్రీస్తు పొందుచున్న శ్రమలు, మరణించుట, సమాధి చేయబడుట, తిరిగి లేచుట సహోదరులారా. మత్తయి సువార్త సహోదరులారా 20 అధ్యాయము 20 నుంచి 33 వచనాలు చదువుకున్నట్లయితే అదే సందర్భంలో సహోదరులారా, అప్పుడు జెబెదయి కుమారులైన తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, చూడండి సహోదరులారా, నీవేమి కోరుచున్నావు అని ఆయనను అడిగాను. అందుకు ఆయన, నీ రాజ్యంలో నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపును ఒకడు నీ ఎడమ వైపును కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. ఆయన మీరు నా గిన్నెలోని త్రాగుదురు గాని నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు. నా తండ్రి చిత్తమే సహోదరులారా, నా తండ్రి చిత్తం చేత ఎవరికి సిద్ధపరచబడునో వారికి అది దొరుకునని చెప్పాను. చూడండి సహోదరులారా, మరి ఈ వాక్యాన్ని పరిశీలిస్తే సహోదరులారా, మీరు అడుగుచున్నది సాధ్యపడదు అని మరి యేసుక్రీస్తు చెప్తున్నాడు సహోదరులారా. మీరు అడుగుతున్నది సాధ్యపడదు అని చెప్తున్న పరిస్థితి సహోదరులారా. మరి సహోదరులారా, నేను త్రాగుచున్న గిన్నెలోనిది అని యేసుక్రీస్తు చెప్తున్నాడంటే సహోదరులారా, ఆ గిన్నెలోనిది అనగా సిలువ, శ్రమలు, మరణించుట, సమాధి చేయుట, పునరుద్ధానుడై తిరిగి లేచుట సహోదరులారా అని అర్థమవుతుంది సహోదరులారా. మరి బాప్తీసంలో ఏమి జరుగుతుంది సహోదరులారా అంటే మరణించుట, సమాధి చేయబడుట, తిరిగి లేచుట సహోదరులారా. మరి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుంచి 11వ వచనం చదువుకున్నట్లయితే మరి బాప్తీసంను గురించి, బాప్తీసంలో ఏం జరుగుతుంది, మరి మరణించుట, సమాధి చేయుట, తిరిగి లేచుట అనే సందర్భం గురించి మనం చదువుకున్నట్లయితే మరి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుంచి 11వ వచనం వరకు, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితిమని మీరు ఎరుగరా. చూడండి సహోదరులారా, యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసము పొందితిమని మీరు ఎరుగరా, మీకు తెలియదా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడనే అలాగే మనమును నూతన జీవం పొందిన వారమైన నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. చూడండి సహోదరులారా, బాప్తీసంలో ఆయనతో కూడా మనము మరణంలో పాతిపెట్టబడితిమి అని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరియు 5వ వచనం చదువుకున్నట్లయితే, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యము అందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమును ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. చూడండి సహోదరులారా, ఏలైనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరాకారము నిరతకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడనని ఎరుగుదము. మరి 7వ వచనం, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. 8వ వచనము, మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని. 9వ వచనము, మరణంనకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. 10వ వచనము, ఏలైనగా ఆయన చనిపోవట చూడగా పాప విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. 11వ వచనం, అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకొనుడి. చూడండి సహోదరులారా, మరి బాప్తీసంలో ఏం జరుగుతుందంటే సహోదరులారా,
మరి చనిపోవుట సమాధి చేయడం జరుగుతుంది, తిరిగి లేవడం జరుగుతుంది ప్రియులారా. మరి బాప్తీసంలో ఏం జరుగుతుంది? యేసుక్రీస్తులో మరి మరణించడము, సమాధి చేయబడము, తిరిగి లేవబడడం అని మరి వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి చూడండి సహోదరులారా, వాక్యాన్ని పరిశీలించినట్టయితే సహోదరులారా, మనం ఇంకా వాక్యంలోనికి ముందుకెళ్దాం సహోదరులారా. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నట్లయితే సహోదరులారా, మరి ఇక్కడ మీరు బాప్తీసమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరి బాప్తీసంలో ఏం జరుగుతుందంటే, బాప్తీసంలో చనిపోతున్నాము, పాతిపెట్టబడుతున్నాము, తిరిగి లేవబడుతున్నాము సహోదరులారా. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చదువుకున్నట్లయితే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేయబడి ఉన్నారు. చూడండి సహోదరులారా, మరి క్రీస్తు యేసు సంబంధులు మరి దేని గురించట? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతో దురాశలతో సిలువ వేయబడి ఉన్నారు. మరి చూడండి సహోదరులారా, మరి సిలువ వేయబడి ఉన్నారు. మరి ఏమవుతుందంటే, యేసుక్రీస్తు గిన్నెలో మరి నేను పొందుచున్న బాప్తీసము, నేను పొందవలసిన బాప్తీసము అనగా సహోదరులారా, మరి యేసుక్రీస్తు సిలువలో శ్రమ పడటము, మరణించడము, సమాధి చేయబడము, తిరిగి లేవబడడం ద్వారా మరి మనకు మరి రక్షణ అనేది వాక్యంను బట్టి సెలవిస్తుంది. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం కూడా చదువుకున్నట్లయితే, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం అవును గాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. సహోదరులారా, ఈ వాక్యాన్ని పరిశీలించినట్లయితే లేఖనాల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచెను. సహోదరులారా, మరి వాక్యాన్ని బట్టి చూస్తే సహోదరులారా, మనము పొందుచున్న బాప్తీసము ఎలా ఉన్నది? మనము పొందుచున్న బాప్తీసము ఏమని మనం ఒప్పుకుంటున్నాం? మన పాపముల నిమిత్తం యేసుక్రీస్తు మరణించెను, సమాధి చేయబడెను, తిరిగి లేచబడెను అని మనము మన పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నాము, యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటున్నాము, మన పాపముల నిమిత్తము శిలువలో మరణించాడని ఒప్పుకుంటున్నాము. ఆయన మరణ పునరుద్ధానంలో పాలిభాగస్థులమై యేసుక్రీస్తు నామములో మరి బాప్తీసం పొందినప్పుడు సహోదరులారా మనము రక్షణ అనేది కలుగుతుంది. కానీ యేసుక్రీస్తు నేను పొందుచున్న బాప్తీసము అంటున్నాడు సహోదరులారా. నేను పొందుచున్న బాప్తీసం అంటే సహోదరులారా, ఆయన మన పాపములను చూడండి సహోదరులారా, మనము పొందుచున్న బాప్తీసానికి యేసుక్రీస్తు పొందుచున్న బాప్తీసానికి ఎంత వ్యత్యాసం ఉన్నదంటే సహోదరులారా, మరి ఆయన పాపము చేయలేదు, పాపరహితుడు. యేసుక్రీస్తు మరి నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించును? చూడండి సహోదరులారా, యేసుక్రీస్తు తన సమకాలీకులతో మరి ఏమంటున్నట్టు, నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించును అని చెప్పాడు. పాపము లేనివాడు. మరి చూడండి సహోదరులారా, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు. ఆయన మన పాపముల నిమిత్తము సిలువ వేయబడ్డాడు. చూడండి సహోదరులారా, మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేవబడ్డాడు సహోదరులారా. మరి సహోదరులారా, మరి యేసుక్రీస్తు నేను పొందబోవు బాప్తీసము. చూడండి సహోదరులారా, నేను పొందబోవు బాప్తీసము అంటే సహోదరులారా, దీనిని చూస్తే మరి సహోదరులారా, లేఖనాల ప్రకారము చూడండి, లేఖనాల ప్రకారం ఏమైంది సహోదరులారా? ఆయన సిలువ వేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేవబడ్డాడు. సహోదరులారా, మరి యేసుక్రీస్తు పొందుతున్న బాప్తీసానికి, మనం పొందుతున్న బాప్తీసానికి మన పాపముల నిమిత్తము మన పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొని మన పాప జీవితాన్ని పాతిపెట్టి నూతన స్వభావం గల వారమై ఉంటాము. కానీ యేసుక్రీస్తు పొందుతున్న బాప్తీసం అంటే యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మరి యేసుక్రీస్తు దేవుడు చెప్పిన ప్రకారంగా మరి సిలువలో శ్రమ పడాలి, మరి తిరిగి మరణించాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవడం వల్ల మరి మనకు రక్షణ కలుగుతుంది సహోదరులారా. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకున్నట్లయితే సహోదరులారా, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించుచున్న సువార్త మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని
నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశ ప్రకారం మీ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందివారయ్యుందురు. అలాగే సోదర మూడవ వచనం చదువుకున్నట్లయితే, నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని అదేమనగా, చూడండి సోదరులు, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. 4వ వచనము, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. చూడండి సోదరులారా, యేసుక్రీస్తు ఎందుకు మృతి పొందాడు, ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎందుకు తిరిగి లేచాడు అంటే సోదరులారా, మన పాపముల నిమిత్తము మృతి పొందాడు. మరి సోదరులారా, మరి మనం పొందుతున్న బాప్తీసము మన పాపముల నిమిత్తము మృతి పొందుతాము, నూతన సృష్టిగా లేపబడతాము. కానీ యేసుక్రీస్తు పొందుతున్న బాప్తీసములో ఉన్న పరమార్థం ఏంటి అంటే సోదరులారా, మన కోసము మన పాపముల నిమిత్తము సిలువలో మరణించాడు, మరి సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు సోదరులారా. మరి యేసుక్రీస్తు మరి నేను పొందుతున్న బాప్తీసము, చూడండి సోదరుల, మనము పొందుతున్న బాప్తీసానికి యేసుక్రీస్తు పొందుతున్న బాప్తీసానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో చూడండి సోదరులారా. మరి యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం అప్పగింపబడెను. చూడండి సోదరులారా, మన పాపముల నిమిత్తం అప్పగించబడెను, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి యేసుక్రీస్తు మరి సిలువలో శ్రమపడ్డాడు, తిరిగి లేచాడు సోదరులారా. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంను చదువుకున్నట్లయితే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడెను, మనము నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడెను. చూడండి సోదరులారా, మనము మన పాపముల నిమిత్తము అప్పగింపబడ్డాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి మరి యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేవబడ్డాడు. మరి ఆ లేవబడ్డాడు సోదరులారా, నేను పొందుచున్న బాప్తీసము, మరి నేను పొందవలసిన బాప్తీసం అంటే సోదరులారా, మరి వాక్యాన్ని బట్టి మరి అర్థమవుతుంది సోదరులారా. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చదువుకున్నట్లయితే సోదరులారా, మరియు అపరాధం వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేయురాతను తుడిచివేసి మనము అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించెను. 15వ వచనము, ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను, ఆయన ప్రధానులకును అధికారులకును నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. చూడండి సోదరులారా, మరి యేసుక్రీస్తు ఏం చేశాడు, ఈ సిలువలో మరి శ్రమపడి మరి సమాధి చేయబడి తిరిగి లేవడం ద్వారా మనకు మరి గొప్ప రక్షణ అనేది కలిగింది సోదరులారా. అలాగే సోదరులారా, మరి యేసుక్రీస్తు మరణించడం ద్వారా ఏం జరిగింది, అలాగే 2వ తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకున్నట్లయితే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహింపబడినదియో, క్రీస్తు యేసు మన రక్షకుడైన ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. చూడండి సోదరులారా, యేసుక్రీస్తు మరణించడం ద్వారా మరణము నిరర్ధకమైపోయింది, జీవము సువార్త వలన, జీవము అక్షయత సువార్త వలన వెలుగులోనికి వచ్చింది సోదరులారా. మరి చూడండి సోదరులారా, జీవము వలన అక్షయత వలన సువార్త వెలుగులోనికి రావడం ద్వారా మనము రక్షణ పొందుతున్నాం సోదరులారా. మరి మనం పొందుతున్న బాప్తీసానికి, యేసుక్రీస్తు నేను పొందవలసిన బాప్తీసానికి ఎలా ఉన్నది సోదరులారా, ఎలాంటి వ్యత్యాసం ఉన్నది చూడండి వాక్యాన్ని బట్టి చూస్తే సోదరులారా. మనము మన పాపముల నిమిత్తము మరణిస్తాము, మరి సమాధి చేయబడతాము, తిరిగి లేస్తాము. కానీ యేసుక్రీస్తు అందరి పాపముల నిమిత్తము సిలువలో శ్రమపడాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవబడాలి. ఎలాగా లేఖనాల ప్రకారము యేసుక్రీస్తు మరణించెను, సమాధి చేయబడెను, 3వ దినమున తిరిగి లేవబడెను. ఇది ఆ గిన్నెలో నిది నేను తాకుందునా అనే బాప్తీసం సోదరులారా. మరి ఈ వాక్యం మనకి ఇలా అర్థమవుతుంది సోదరులారా. అలాగే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకున్నట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయిన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు
అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా జన్మింపచేసెను. చూడండి సోదరులారా, మరి ఎలాంటి యేసుక్రీస్తు మరణించడం ద్వారా మనకు అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరణము జన్మింపచేసెను సోదరులారా. మరి అలాగే సోదరులారా, మరి ఎలా జన్మింపజేసాడంటే సోదరులారా, మొదటి తెస్సలోనికై రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనమును చదువుకున్నట్లయితే, మనము మేలుకొని యున్నను నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కోసము మృతి పొందెను. చూడండి సోదరులారా, యేసుక్రీస్తు మరి మన కోసము మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కోసము మృతి పొందెను. చూడండి సోదరులారా, ఆ మృతి పొందడం అంటే సోదరులారా, సిలువలో శ్రమ పడాలి, మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. తండ్రి యేసుక్రీస్తు ఏదైతే సూచించాడో దాన్ని చెప్పాడు, దాన్ని మరి నెరవేర్చాడు. సిలువలో శ్రమ పడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేవబడ్డాడు సోదరులారా. మరి అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనము చదువుకున్నట్లయితే, ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. చూడండి సోదరులారా, మనకు పాపక్షమాపణ కలగాలంటే యేసుక్రీస్తు సిలువలో శ్రమ పడాలి, మరి యేసుక్రీస్తు సిలువలో మరణించాలి, సమాధి చేయబడాలి. నేను ఈ గిన్నెలోనిది గిన్నెలోనిది త్రాగకుందునా, మరి నేను పొందుచున్న బాప్తీసము, నేను పొందవలసిన బాప్తీసం అంటే సోదరులారా యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి తిరిగి లేవబడాలని వాక్యమును మరి దాని అంతరార్థం సోదరులారా. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే, దేవుని కృపామాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూడండి సోదరులారా, మన అపరాధములకు క్షమాపణ కలుగడానికి యేసుక్రీస్తు సిలువలో మరణించాడని వాక్యం సెలవిస్తుంది సోదరులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకున్నట్లయితే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనను క్రీస్తు కూడా బ్రతికించెను. 5వ వచనము, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. చూడండి సోదరులారా, దేవుని ప్రేమ, మరి యేసుక్రీస్తు త్యాగము, యేసుక్రీస్తు సిలువలో పడ్డ ఆ శ్రమలు, ఆ నిందలు, ఆ అవమానాలను బట్టి మరి యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడు, తిరిగి లేవబడ్డాడు. మరి దాని ద్వారా మనకు గొప్ప మరి రక్షణ మరి కలిగింది సహోదరులారా. ఎంత గొప్ప భాగ్యము మరి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు దయచేశాడు సహోదరులారా. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం ద్వారా తండ్రి సంకల్పాన్ని నెరవేర్చాడు సహోదరులారా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకున్నట్లయితే, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమంద ఉన్నవైనను పరలోకమంద ఉన్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. చూడండి సోదరులారా, మరి దేవుని ఇష్టం ఏంది చూడండి సోదరులారా. అందరినీ మరి యేసుక్రీస్తులో ఏర్పరచుకోవాలని తండ్రి అభిష్టము. దేవునికి మరి యేసుక్రీస్తు ద్వారా సమాధానం కలగాలని దేవుడి అభిష్టమట సహోదరులారా. మరి ఆ దేవుని ఇష్టాన్ని యేసుక్రీస్తు సిలువలో శ్రమపడ్డాడు, మన పాపంలో నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేవబడ్డాడు సహోదరులారా. మరి ఇది నేను పొందుచున్న బాప్తీసము, నేను పొందవలసిన బాప్తీసం అంటే సహోదరులారా యేసుక్రీస్తు శ్రమ పడాలి, సిలువలో మరణించాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవబడాలి సహోదరులారా. మనము పొందుతున్న బాప్తీసానికి, యేసుక్రీస్తు పొందుతున్న బాప్తీసానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో వాక్యంను బట్టి మనకు అర్థమవుతుంది సహోదరులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి దేవుని సంకల్పం ఎలా ఉందో చూడండి సహోదరులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూరవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు దేవుడు. చూడండి సహోదరులారా, దేవుడు యేసుక్రీస్తు ద్వారా మరి అందరినీ ఏకతాటి మీదకి తీసుకురావాలని మరి దేవుని సంకల్పము నిర్ణయించుకున్నాడట సహోదరులారా. మరి యేసుక్రీస్తు తండ్రి, చూడండి సహోదరులారా, యేసుక్రీస్తు తండ్రి ఏదైతే చెప్పాడో అది చేశాడు సహోదరులారా. ఏదైతే చెప్పమన్నాడో అదే
చెప్పాడు సహోదరులారా. మరి యేసుక్రీస్తు చూడండి సహోదరులారా, నేను పొందవలసిన బాప్తిసము, నేను పొందుచున్న బాప్తిసం అంటే సహోదరులారా, యేసుక్రీస్తు సిలువలో మరణించాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవబడాలి సహోదరులారా. మరి సహోదరులారా, వాక్యంను బట్టి అర్థమవుతుంది సహోదరులారా, మరి మనం పొందుచున్న బాప్తిసానికి యేసుక్రీస్తు మరి పొందుచున్న బాప్తిసానికి వ్యత్యాసం ఎంత ఉన్నది అనేది వాక్యంను బట్టి అర్థమవుతుంది సహోదరులారా. మరి యేసుక్రీస్తు మరి నేను చూడండి సహోదరులారా, యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనంలో మరి యేసుక్రీస్తు మరి నేను నా ప్రాణం పెట్టుటకును నా ప్రాణం తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం ఉన్నదని చెప్తున్నాడు సహోదరులారా. నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుటకును ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించి ఉన్నాడు. చూడండి సహోదరులారా, యేసుక్రీస్తుకు మరి ఎలాంటి అధికారం ఉన్నది? ఆయన ప్రాణమును పెట్టుటకు తిరిగి తీసుకొనుటకు అధికారము నా తండ్రి నన్ను ప్రేమించెను. చూడండి సోదరులు, ఎవడు నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతట నేను దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా వలన ఈ ఆజ్ఞ నా తండ్రి వలన ఆజ్ఞ పొంది తిని సహోదరులారా. మరి ఇంతవరకు సహోదరులారా, మనము వాక్యమును బట్టి ఏమర్థమైంది? నేను పొందుచున్న బాప్తిసము, నేను పొందవలసిన బాప్తిసము, నేను ఆ గిన్నెలోనిది త్రాగకుందునా? చూడండి సహోదరులారా, మరి యేసుక్రీస్తు మరి పొందుచున్న బాప్తిసానికి, మనం పొందుచున్న బాప్తిసానికి మరి జెబెదయి కుమారులు ఏమని అడుగుతున్నారు? ఆయన యేసుక్రీస్తు మహిమలో ఎడమవైపు ఒకడిని, కుడివైపు ఒకడిని మరి కూర్చుండనివ్వమని వాళ్ళు అడుగుతున్నారు. మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు, దాని అంతరార్థము మీకు తెలియదు. అది దేవుని తండ్రి చిత్త ప్రకారం ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకును అది అని చెప్తున్నాడు సహోదరులారా. మరి యేసుక్రీస్తు సమాధి మరి పొందవలసిన బాప్తిసము ఆ గిన్నెలోని త్రాగకుందునా అంటే సహోదరులారా, మరి ఆ యేసుక్రీస్తు మన పాపములను లేఖనముల ప్రకారం మన పాపములను మరణించాలి, సమాధి చేపడాలి, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేపబడాలి. మరి లేపబడడం ద్వారా మరణము నిరర్ధకమవుతుంది, జీవము అక్షయత సువార్త వలన వెలుగులోనికి వస్తుంది సహోదరులారా. ఆ సువార్త ద్వారా మనకు రక్షణ, నిత్య జీవము. చూడండి సహోదరులారా, మన పాపములను క్షమించడానికి మరి యేసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా ఏమవుతుందంటే మన పాపములను మీద మరణించను, సమాధి చేయబడేను, తిరిగి లేవబడేను. మరి మన పాపములను ఒప్పుకొని నేను పాపినని గ్రహించి మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకోవాలి. ఆయన మన ప్రధానంలో మనము పాలిభాగస్తులమై మరి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం అయినప్పుడు దేవుని రాజ్యంలో, క్రీస్తు రాజ్యంలో చేర్చబడతాము సహోదరులారా. మరి ఈ వాక్యం సహోదరులారా పార్ట్ 1 సహోదరులారా, దేవుని చిత్తమైతే పార్ట్ 2 మళ్ళొచ్చే బుధవారము చెప్పడానికి మరి దేవుడు మరి కృప చూపాలని మీరందరూ ప్రార్థన చేయవలసింది ఆ క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను సహోదరులారా. మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా సహోదరులారా? బైబుల్ విజ్డమ్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఆత్మీయమైన సంగతులు మరి విని మరి ఆత్మీయంగా బలపడుతూ అనేకులకు మరి వాక్యాన్ని అందించవలసింది ఆ క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను సహోదరులారా. ప్రార్థన చేసుకుందాం సహోదరులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు మరి ఈ సమయంలో తండ్రి మరి యేసుక్రీస్తు పొందుతున్న బాప్తిసం గురించి మరి కొంతవరకు తెలుసుకున్నట్టు నువ్వు కృప చూపినందుకు స్తోత్రాలు. మరి విన్నది విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా బ్రతుకులను సరిచేసుకుని నీకు మహిమ తెచ్చేవారంగా, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లించుకుంటూ వింటున్న వారు కూడా విని అర్థం చేసుకుని నీకు మహిమ తెచ్చే, ఘనత తెచ్చే గొప్ప ధాన్యత మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సహోదరులకు క్రీస్తు నామములో వందనములు, దేవునికి స్తోత్రాలు.